తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మత్స్యకారులకు ఆర్థిక సహాయ మెగా చెక్కులను ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ కలెక్టర్ వెంకటేశ్వర్ చేతుల మీదుగా అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 15 నుండి జూన్ 15 వరకు 61 రోజుల సముద్ర చేపల వేట నిషేధ కాలంలో ఎటువంటి జీవనోపాధి ఉండదు కాబట్టి వారి ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒకే విడతలో 20,000 రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొని వేట నిషేధిత కాలంలో కూటమి ప్రభుత్వం హామీ మేరకు సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన 1685 మంది లబ్ధిదారులకు 20,000 రూపాయల చొప్పున మంజూరు చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మత్స్యకారుల తరపున సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం లబ్ధిదారులు జైపాల్, నాగరాజు, ఏడుకొండలు మాట్లాడారు. ఫిషర్మెన్స్ సేవా కార్యక్రమం కింద మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 20,000 ఇవ్వడం లైవ్లీహుడ్ కోసం వాళ్ళకి ఎప్పుడైతే సంపద వాళ్ళకి రాదో ఆ టైంలో 20,000 భరోసా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. దానికి మీ అందరి తరఫున ఫిషర్మెన్స్ అందరి తరఫున కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చేవాళ్ళు, అది కూడా అందరికీ అందేది కాదు. కానీ ఈసారి ఆ సమస్య లేకుండా ప్రతి ఒక్క ఫిషర్మెన్ ఫ్యామిలీకి కూడా 20,000 అందేలాగా మేమందరం కూడా చేస్తాం. మీ అందరికీ తెలుసు మత్స్యకారుల గురించి ఆయన ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు అన్నిటితో పాటు కూడా. సో ఈ సమస్యను కూడా నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి వాటికి పరిష్కార మార్గం చూస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు చాలా ఒక మంచి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు లాంచ్ చేయబోతున్నారు. మీ అందరికీ తెలిసిందే, ఇందాక చాలా చక్కగా గడిచిన 10-15 సంవత్సరాల్లో ఏదైతే ఈ 2 నెలల కాలంలో ఈ బ్యాన్ పీరియడ్లో ప్రభుత్వాలు ఎట్లాంటి సహాయం చేయడం మొదలుపెట్టాయి అనేది చెప్పారు. ముందు 30 కేజీలు రైస్ బ్యాగ్స్ ఇచ్చేవాళ్ళు. తర్వాత మొట్టమొదటిసారిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు 14-15 సీజన్లో 2,000 రూపాయలు ఇవ్వడం, తర్వాత దాన్ని 4,000 చేయటం, మళ్ళీ అది గత ప్రభుత్వంలో 10,000 చేయటం. కానీ ఇప్పుడు ఒకేసారి డబల్ చేసి 20,000 రూపాయలు. కాలగమనంగా కొంచెం అన్ని పెరుగుతూ ఉంటాయి కాబట్టి, అవసరాలు కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి దాని తగ్గట్టు ముందుగానే గుర్తించి 20,000 రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. దాన్ని ఈరోజు మీ అందరి సమక్షంలో అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు మత్స్యకారులందరికీ కూడా ఇది చేయడం ఎంతో నిజంగా ఒక మంచి కార్యక్రమం. మీ ఖాతాలో వచ్చే విధంగా, అంటే ఒకేసారి ఒకే విడతలో వచ్చే విధంగా ఇవ్వబోతున్నారు. దీని సుమారుగా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే సుమారుగా 4,89,00,000 8 కోట్ల వరకు రూపాయలు కేవలం ఇంటి కార్యక్రమం ద్వారానే మనకి డబ్బులు ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది. ఇది మీ ప్రామిస్ కింద చెప్పారో అది ఇచ్చేస్తారు. రెండోది పవర్ కూడా రూపాయల డొనేషన్తో సంబంధం లేకుండా, ఆక్వాజోన్తో సంబంధం లేకుండానే రూపాయలకే యూనిట్ పవర్ కూడా త్వరలోనే ప్రభుత్వాన్ని మనకి ఇవ్వబోతుంది. అది తెలిసి ఉండకపోవచ్చు. గడిచిన కలెక్టర్ కాన్ఫరెన్స్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేరుగా నేను వివరించడం జరిగింది. కన్సర్న్ ఒకదాని తర్వాత పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తా ఉంటుంది ప్రభుత్వం. దాంట్లో భాగంగా 20,000 తర్వాత యూనిట్ పవర్ రూపాయలకి మనకు ముఖ్యంగా పులికాట్ ముఖద్వారం కూడరాయి దరువు దగ్గర తీయటం, ఇట్లాగా అన్ని విధాలుగా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈరోజు అయితే మరొకసారి మనందరం కూడా గౌరవ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతటి మంచి కార్యక్రమం మీ అందరి కోసం చేస్తున్న ముఖ్యమంత్రికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక్కడ వచ్చేసినటువంటి శాసనసభ్యుల గారికి కూడా మరొకసారి. నా పేరు జైపాలు, తడా మండలం, తిరుపతి జిల్లా. నేను మత్స్యకారు కుటుంబానికి చెందినవాడిని. సుమారుగా చూస్తే మత్స్యకారు భరోసా ఇప్పుడు ఈరోజు 26వ తేదీ ఏప్రిల్ 25 చేస్తున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో చెప్పిన వాగ్దానాన్ని ఈరోజు మా బాబు గారు మత్స్యకారులు అంటే టీడీపీ అంటే మత్స్యకారులు 20,000 వేస్తారంటే నాకు చాలా గొప్పగా ఉంది. కోస్టల్ ఏరియా తడ నుంచి ఇచ్చాపురం దాకా మా మత్స్యకారులు చాలా సంతోషంగా ఉంది. మా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చి మత్స్యకారులని ఆదుకుంటామని చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు. దీన్ని స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారే. అప్పట్లో బియ్యం ఇచ్చారు,
మళ్ళీ 2019 వచ్చి 4,000 పెంచింది మన చంద్రబాబు నాయుడు గారే. ఆయన మత్స్యకారులంటే చాలా అభిమానంగా చూసేవారు అంటే ఈ బాబు చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి ఈ డబ్బుల విషయానికి తీసుకొచ్చింది కూడా ఆ రోజు ప్రభుత్వం 2019 కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే 4,000 ఇచ్చింది జరిగింది. అదే మొదటిసారి వచ్చి 11 నెలలు అయింది ఇప్పుడు వచ్చి ఈ కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు గారి ఆధ్వర్యంలో. ఆయన సీఎం అయిన తర్వాత చెప్పిన మా నిలబెట్టుకుని చేస్తారంటే మా బాబు గారికి రెండు చేతులు ధన్యవాదాలు చెప్తున్నాము. అదేవిధంగా మత్స్యకారులంటే చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ. ఆటో కానీ అటు వలలు కానీ బోట్లు కానీ సబ్సిడీలు ఇచ్చేవాడు, 90% ఇచ్చేవాడు. 90%. నాగరాజు, మాది తిరుపతి డిస్టిక్ గూడూరు నియోజకవర్గం చిలకూరు మండలం మోమిడి గ్రామం. మా గ్రామంలో 37 బోట్లు ఉన్నాయి. మా మండలంలో 822 కుటుంబాలకు ఈరోజు మత్స్యకార భరోసా లబ్ధి పొందుతున్నారు. వీళ్ళందరూ ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పమని నన్ను ప్రత్యేకంగా మండలం నుంచి పంపించారు. వారికి చంద్రబాబు నాయుడికి మేము ప్రతి ఒక్కరం ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరోసారి 2,000 నుంచి 4,000 చేసి 4,000 నుంచి ఈరోజు ఏకంగా 20,000 చేసిన వ్యక్తి ఎవరంటే కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. చంద్రబాబు నాయుడు గారికి, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నరేంద్ర మోడీ గారికి, ముగ్గురికి మా మత్స్యకారుల తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి నా కృతజ్ఞతలు. నా పేరు ఏడుకొండలు, కోట మండలం, కొత్తపట్నం పంచాయతీ, గోవిందపల్లిపాలెం గ్రామం మాది. ఈరోజు 26వ తేదీన మన మత్స్యకారులకు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎప్పుడైతే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చారో, మన ప్రభుత్వం ఏర్పడంగానే మత్స్యకారు గ్రామాలకు అటువంటి మత్స్యకారు పడుతున్నటువంటి వేట నిషేధ సమయంలో 20,000 మత్స్యకారు భృతి ఇస్తామని చెప్పారు. దాని ప్రకారంగా ఈరోజు మాట నిలబెట్టుకుని ఈరోజు మన మత్స్యకారు మత్స్యకారులందరికీ అర్హత ఉన్న ప్రతి ఒక్క మత్స్యకారుడికి ఈరోజు 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా వేట నిషేధం చేసే ఆలోచన ఒక చంద్రబాబు నాయుడు గారికి ఆ ఆలోచన తగిలింది. ఆ రోజుట్లో వేట నిషేధ సమయంలో మత్స్య సంపదను పెంచాలని చెప్పి పెంచితే రేపు మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని, ఈ 2 నెలలు ఎటు పోకుండా ఉండాలని చెప్పి ఫస్ట్లో మనకి ప్రతి కుటుంబానికి బియ్యం ద్వారా ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ బియ్యం ఎటు చాలకపోతుంది కాబట్టి ఇంకొక ఆలోచనతో 2,000 ఇవ్వడం జరిగింది. 2,000 చాలలేదని చెప్పి 4,000 ఇవ్వడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత 10,000 ఇచ్చారు. 10,000 కాదు, ఇది చాలదని చెప్పి 20,000 ఇస్తామని చెప్పారు. చెప్పినట్టుగానే వారు ఈరోజు దాన్ని అమలుపరుస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. Please subscribe to N3 TV. విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్. స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్, ఈ చామ్స్, ఈ టెక్నో, మెడిస్పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ. ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ సిబిఎస్ఈ స్కూల్, మైపాడ్ రోడ్, ప్రశాంతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్స్ 7337587535, 8919740758.